అతిపెద్ద రాక్షసకాండ బెంగాల్లో జరిగింది. వక్ఫ్ సవరణ చట్ట బిల్లుని అడ్డం పెట్టి దానికి అనుకూలంగా దానికి వ్యతిరేకంగా ర్యాలీలు అన్నటువంటి పేరుతో ప్రారంభించిన ఉద్యమం, హిందువుల మీద దాడి, చివరికి డెమోగ్రఫీ మార్చేస్తాం, హిందువులను తరిమేసి వీటిని ఆక్రమించుకుంటాం, బెంగాల్లో కలిపేసుకుంటాం, బెంగాల్లో స్వాధీనం చేసుకుంటాం, బెంగాల్లోకి దీన్ని చేర్చేస్తామని బెంగాల్కి సంబంధించిన నాయకులు మాట్లాడే అంత బలుపుకి చేరడం, హిందువులు తరిమివేయబడటం, కట్టుబట్టలతో పారిపోతున్న హిందువులకు సంబంధించిన వీడియోలు పెట్టి మీ భవిష్యత్తు రేపొద్దున ఇట్లాగే ఉంటుందిరా అంటూ సోషల్ మీడియా ట్రోల్ చేయబడినటువంటి సంఘటనలు జరిగినాయి. చేష్టలుడికి చూసినటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం, లొంగిపోయినటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం, హిందువుల ఓచకోతని, హిందువుల మీద దాడిని చూసి చూడనట్టు వదిలేసిన మమతా ప్రభుత్వం, చివరికి హైకోర్టు జోక్యాన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎఫ్ బలగాలను అక్కడికి పంపిస్తే తాట తీసి వదిలిపెట్టారు. వెంటపడి తరిమి కొట్టారు. ఒక్కొక్కడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కారు. అత్యంత వేగంగా, అత్యంత దూరంగా, అత్యంత ఘోరంగా ప్రారంభమైనటువంటి అరాచకాన్ని అదే వేగంగా, అంతకంటే వేగంగా T20 క్రికెట్ మ్యాచ్లో ఎంతైతే వేగంగా యాక్షన్ రియాక్షన్ ఉంటుందో అంతే వేగంగా ఇక్కడ బాది వదిలిపెట్టి పరిస్థితులు దారికి తెస్తున్నారు. ఇప్పుడు వెనక్కి రావడం ప్రారంభమవుతుంది.